చీపు తిన పొత్తు అవుతుంది నా భార్య అసలే పోవడం అంటలేదు ఓ భాగ్య కేంద్ర భాగ్యమ్మా ఏమండి ప్రాణేశ్వరా పిల్లని విడితే రేవు ఉండాలి భాగ్యే నువ్వు మంచిగా వింటే నేను మంచిగా గుమ్మడి పోతే కూడా కోసి పెట్టుకుని మన మాట కూడా ఎక్కడ వాపుతాందో అది మన గొర్రకాడలు కాదు ఓ భాగ్యే అయితే ఒక మాటే నీ అవ్వగారు పెద్దవిని కోస్తారా తీసుకొచ్చి నువ్వు పెద్దవిని కోస్తారా ఎక్కడన్నా పెద్దవిని కోస్తారా అని వచ్చిన పెద్దవిని కోస్తారా తరగబడి అయితే పెద్దవిని కొలుస్తారంటే మనం అత్తి పెద్దవిని కొలుస్తారంటే అత్తరం కానీ పాడవాడు అడ్డు బ్రోడ్ అత్తలేడు వాడు భయాడు ఎక్కువ వచ్చినారు వాడు అత్తలేడు రేపు వస్తారని ఫోన్ చేస్తాడు వాడు రేపు కూడా తాడలేదు నువ్వు వాళ్ళ తెల్లారని రాజా వాడు అత్తరని అంటాడు వాళ్ళు అటే పోతాడు అయితే వాడు అత్తలేదు పాడు వాడి వాళ్ళు డుబ్బు ఆడను వస్తలేదా ఆ డుబ్బులో రాడు పొద్దున పెడతలే గుట్టు బంధు సాయంత్రం పెడతలే గుట్టు బంధు నీ చుట్టాలు చూడలేవా నీ అవ్వకి పోదంపా నడుగు పోదంపా మా ఎక్కిరావుడే సుర్రు అనిపిస్తుంది పోతాను సుర్రు అనేది ఏంటిదిరా చింతపండు చేర్రా 20 ఏళ్ల కింద అయ్యో మరి అప్పుడు గంటె పోపు గంటలో సుక్క పోసేది గంజరంగా సారి చేసి సుర్రు అని అలా ముసపోయేది గింతలు మనిషిని గింతడి మనిషి గింత ఆయన్న మా అవగారు పెట్టే మంచం కూడా అంతలేడు కానీ నీ గింతడి మనిషిని అనుకున్నాడు అత్తగారింటికి పోతే ఏది మనిషి చూస్తానే పిక్చర్ అయిపోయింది మంచి కూడా అంత పిక్చర్ చెప్తాడు ఒక్కొక్కరు అంత బిత్తి మా అవనే గుడ్డు పెట్టండి గుడ్డు అని చేతిస్తుంది అయితే పొద్దున బంధు ఒక్కొక్కరు అత్తగారింటికి అల్లుడు పోతే ఫుల్ బాటిల్ మందు మేక మటను తెచ్చి ముందర పెడతారు 2 మందు సుర్రు ఇంకొత్తని పోతాను ఏమో బాగా గుడ్డు పాడు ఇప్పటికైనా అల్లుళ్ళతో ఉడకబెట్టేయాలి ఏంటి గుడి బట్టి జరుగుతున్నాయి అల్లుళ్ళతో గుడ్డను చేతిస్తాను కొంచెం పొడు మొదలు మంది గిసోడు కొంచెం పొడు అని మా అవ్వ మా ఏం చేసింది కదా మొన్న పేన దసరా పండుగ నాడు మా ఇంటికి వచ్చిండు కొంచెం పొడు ఏడెత్తారు అని మా అయ్య భయపడ ఆఖరికి అయిపోయి పుల్లు బాటిల్ తెచ్చిండు ఒకేలంత మేకమాట తెచ్చి గుంజి కనుక మొదలు పెట్టిండు ఎందుకంటే మరి కొంచెం పొడా అని ముంగడ పెడితే అవ్వ తినే కాడికి ఎత్తినాడు తాగే కాడికి తాగాలి ఇక ఓత దొరకదని బాటిల్ లేపుతాడు రమ్మాడు ఉన్న బాటిల్లో అయినోడు సపరేట్గా తాగినోడు మర్చిపోండి వద్దా ఆవులే సర్పంచ్ పొరాన్ని సంబరానికి ఎవరుతారని డీజే వేసుకున్నాడు డీజే పెడితే తాగినోడు సపరేట్గా వండక నేను డీజే కాడి పోతాను సొరుకుడు డీజే కాడి పోయినోడు వాళ్ళు ఎగురుతారు సపరేట్గా చూడద్దావా వాళ్ళు రకంగా ఉండాలి ఎగురు నా రకంగా ఉండాలని మా ఎవరు పట్టుకొని ఎగురుతాడు గురించి కాదు పెళ్ళ తెలియదు అత్త తెలియదు తాగుపోతాడు పట్టుకొని ఎగురుతా ఏమో అవన్నీ తాగుపోతు మోడు మీ అవన్నీ పట్టుకొని ఎగురుతాను నా ఇచ్చేది నీరు కూడా పోతాను మా అమ్మగారి ఇంటికి పోయి గుంజాలు చేయవచ్చు ఎప్పుడన్నా పోతా మీ అవన్నీ పట్టుకొని ఎగిరినా అల్లుడు వచ్చిందా అత్తను పట్టుకొని ఎగిరినా అల్లుడు వచ్చిందా తప్పు చెప్పిన నువ్వు అవా నా పెళ్ళ నువ్వు వీళ్ళు అవ్వ బట్టల షాపు పరకల వేయండిరావా బట్టల షాపు పోయిన నేను ఏం చెప్పి ఎరికేనా చెరో తీరి తీసుకోమని చెప్పిన చెరో తీరి నువ్వు పచ్చది మీ అవ్వ ఎర్ర తీసుకో 2 రకం ఎర్ర తీసుకున్నారు తీరు మా అత్త వయసులో ఉన్నదిరా మీ అత్త వయసులో అబ్బా మీ అవ్వ అంటే గట్ల చేసి నిజ చేయింది మళ్ళీ చెప్పుకుని చెప్తాను ఏంది అడుగునాడు బాగా ఎగుతా ఏంది ఏంది పుష్పరావు తగ్గేదనుకోండి మళ్ళీ ఎప్పుడనుకుంటానా నేను ఎప్పుడనుకుంటానా ఆయన
ఆయన మొగడే నేను పెళ్ళి నేను ఎవడనుకుంటానే ఇక కోపాచన కన్నడ అసలు నువ్వు ఏంటి అంత బిత్తి 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 కాదు సరే రావే అంటే భర్త వచ్చేదవ్వా ఊరు బయటకు వచ్చినాక తెంగడుగు వనబడుతూ ఇసుకలు పెట్టుకుని వచ్చేది ఒక్కొక్కరు ఏం చెప్తారు కట్టిందే కట్టుడు ఇడిసిందే ఇడిసి ఇంతకు బయటికి తిరుగుతారు నా మొగోళ్ళ ఏ అమ్మా మొగళ్ళు పిల్లని ఏమైంది తయారుగా పొద్దుపోతారు తయారుగా బాగా ఎగిరి పెడతారు ఇట్లా తయారైతే ఎగిరి పెడితే ముడకొద్దు ఎగిరి పెడతానని తయారైగా పోతా అంటే బస్ స్టాండ్ పోయినాక ఎవరు ఫోన్ చేయకున్నా అయితే సెల్ సేవ్ కాడ పెట్టుకుని ఆగురా మా దోస్తు ఫోన్ చేసి నేను పోయి బ్రాండ్ షాప్ లో చూస్తారు వీళ్ళు ఇక ఫెక్ చేసినాక పెళ్ళి అది కత్తది ఇక మోగడం బ్రాండ్ షాప్ లో పెళ్ళి బస్ స్టాండ్ లో వచ్చిన బస్సులు వెళ్ళిపోతుంది వీళ్ళు చక్కగా ఉన్నది నాతో ఇచ్చే తీసుకో మళ్ళా కొట్టుడు కొట్టే పోరీలు వాడబడాలి మా ఇక్కడే అయ్యో నన్ను వచ్చే మొగని ఆయన మొన్న చుట్టారు రావా పెద్ద సంగతి చూడు ఇట్లా మాట్లాడుతుంది అది ఇలా కంటలేవనాడు గోప్తలేసినాడు చెప్తాను ఆగుతలేవారు నీరు ఓ నీ ఎవరు పోనాడు మా చెల్లి ఎంత చూస్తాడో మా అయ్య ఎంత చూస్తాడో మా అవ్వ నాకు బాగా చూస్తుంది మా చెల్లె మా అవ్వ ఇప్పుడు మా అవ్వగారి ఇంటికాడ నాది నడుతుందా నీది నడుతుందా బాగా ఎగురుతారు నీ అవ్వను కూడా సూర్యుడికి తండ్రిపోతుంది నాకు నీ పాడువాడేమైనా అవ్వ పొద్దు పెడతా బంధు సాయంత్రం పెడతా బంధు గుడితో గుడ్డిగా అన్ని అవ్వదు ఈ గుడ్డు పాడువాడు గుడ్డు అని గుడ్డు నాడు ఇప్పటికైనా డైనా ఉడకబెట్టేస్తా నువ్వు సభ్య గుడితో మరి ఎట్లా రానే కాళ్ళతో రావాలి కాళ్ళతోటి డప్పులు పెట్టాలి సాటం చేద్దా నువ్వు అమ్మవని నువ్వు నాకెందుకమ్మా సిలికలో ఇద్దరు వెళ్ళాలి నా బాణానికి ఇద్దరు వెళ్ళాలి తినాలి నీకు ఏం చెప్తారా పొద్దుగాల నేనంటే వాళ్ళకి ఎంత ప్రేమ లవ్ గారా పొద్దుగాల చాయ్ చేసి పోతారు మధ్యాహ్నం ఏం చేస్తారు మజ్జిగిస్తారు మనిషి వెళ్ళిపోతాయి సాయంత్రం ఓ మసల పెట్టి పోతారు చిన్నది పెద్దదిరా బాగానికి మళ్ళా బాగా బాగిలు తెచ్చుకుంటాం అయ్యా నా మందరి విద్య కాదే కాగబెట్టి వచ్చింది ఇద్దరు చేసుకుని వాడు ఎందుకు చేసుకొని వాడు ఇటు ఊళ్ళో పోయి కథలు తగిలిండు అది బేరానికి అనిపోయింది అటే నువ్వు బేరం చేస్తారా చెప్తారా అన్నాడు ఎక్కడ కాలేకతోటి మొన్నిడిసింది దాన్ని బట్టలన్నీ ఇడిచినవి ఉన్నాయి మొన్నిడిసింది దాన్నే ఉన్నది ఆ మొన్నిడిసింది దాన్నే ఉన్నది ఆ మొన్నిడిసింది మొనలన్నీ ఒక్కటే నువ్వు ఏ మొనాన్ని తెలుస్తలేదు తగ్గి బట్టలు ఇడిచింది బామాడి నీ ఇడిచిన బట్టలు పట్టుకున్నాడు పోదాం ఇడిచిన బట్టలు పట్టుకోకుండా సాబోలు ఒక్క ముచ్చట నేను రా అన్నట్టు ఒక పని చేస్తాను ఇవాళ బట్టలు నానబెట్టుకుందాం ఇలా బట్టలు నానబెట్టుకొని రేపు పిండుకుందాం ఎల్లుండి ఎండేద్దాం అవతల ఎల్లుండి మడత పెడదాం అవతల ఎల్లుండి బ్యాగులో పెట్టుకుందాం అవతల ఎల్లుండి ప్రయాణం చేద్దాం అయ్య పూజ అన్నాడు మరి పట్టుకో బ్యాగులో పట్టుకో ఇడిచినే ఆ బ్యాగులో పట్టుకొని పట్టుకో మా అయ్యతో చెప్తే ఇవాళ ఒక్క పూట నన్ను ఉండే బిడ్డ అనడా మా అయ్య అంటాడు అయ్య ఎట్లయినా ఉండు అంటాడు ఇవాళ ఉన్నదాన్నే కావాలి మా అయ్యతో చెప్తా డాడీ ఓ బిడ్డ అల్లుడు అని అంటాడు ఇక ఒక పేరు బిడ్డ ఎన్నో ఇక్కడ మా పని పోతుందా మీ పని పోతుంది ఏం పని పోతుందో మా మామ మంచోడు నేను చెప్పుకోవాలి నేను చెప్తే చెప్పిన కదా అనుకుంటు వాడు అయ్యో పోరాదు సరే నీ అయ్యవా ఎంత చూస్తాను నీ ఎంత చూస్తాను అయ్యో సరే పర్వాలేదు నాదా అయ్యో భార్య భర్తల ముంగట నాగలి ఉంటే ఒళ్ళు పెట్టరా అదే పిల్ల
కొంగలు ఉంటే ఒట్టు వీళ్ళకుటి కొంగలు ఉంటే కథలు పెట్టరాలే కట్ట వీరికి కాకులు వస్తాయి కట్ట వీరికి కాకులు వస్తాయి అరే చెట్టు మీద కాదు మనం బాగా టెంట్లు లేవు చెట్టు లేదు కొత్త చెట్టు లేదు ఈ బుగ్గలు లేవు మరి మీ నాన్న ఏం పండుగ చేస్తాడో పందిరి లేచిండు కుర్చీలు వేసిండు ఇంటికి రంగులు వేసిండు అవును కదా మరి మనం తెలియకుండా మీ అయ్య ఏం పండుగ చేస్తాడో మరి మా వాళ్ళకు మతలా చేస్తే మనకు కొత్త బట్టలు తెస్తారు నాకు గుట్టాలు కట్టే గుండె వలిగిపోతాను అరే కొత్త బట్టలు తెస్తారంట గుడ్డ 6 రూపాయల గుడ్డే పెట్టి 2 రూపాయల బట్టలు తెస్తారని అవయ్యా అరే మీ అయ్య మల్లాదేవి పట్నం ఎత్తాడో ఎల్లమ్మ పట్నం ఎత్తాడో రథకల్పన నువ్వు నూతాడో మరి ఏం పండుగ చేస్తాడో మా వాళ్ళకు అచ్చటి ఓడగొట్టుకోవద్దు గుంజ మన 10 6 రూపాయల గుడ్డే పెట్టి 2 రూపాయల బట్టలు తెస్తారు నీ వాళ్ళు అయితే మా నాన్న ఏం పండుగ చేస్తాడో తెలుసుకుంటా నువ్వు మేడలో పోయిగా నేను పోను పోయి లోపలికి నేను బయటనే ఉంటా లోపలికి బయట ఉంటా నీ రాకట నీ ప్రయాణం ఇదేనా కుమారా నానా నా రాకడ ఇదే నా ప్రయాణం ఇదే కానీ ఒక మాట నేను మొహంగా ఈ పచ్చనగర పందిరి లేదు ఈ పైడమ్మ తోరణాలు లేవు ఈ కరెంటు వెళ్తురు లేదు ఇంటికి రంగులు లేవు 7 మేడల్లా నాకు తెలియకుండా 7 మేడలు ఏం పండుగ చేస్తానా నువ్వు అంటే కన్న తండ్రి అన్నడే మరి కొడుక బలంగిరి రాజా 17 మేడల ముందట పచ్చనాకుల పందిరి ఏజి బయడమ్మ దూరణాలు గట్టి సిరిసైల మల్లన్న ఐలోని మల్లన్న కొయిరెల్లి మల్లన్న పరతాల దేవుని పట్నము ఎత్తలేనురా కొడుక వీరయ్య దేవుని పెద్ద పండుగ కాదు రేణుక ఎల్లమ్మ కొలుపు కాదు కేదారీశ్వరి గౌరి వ్రతము కాదు శల్య ఇంద్రవతి పెళ్లి చేస్తాను నానా శల్య పెళ్ళంటే అన్నకు సంబరమే కానీ ఒక మాట శల్లకు ఏం వరకష్టం ఇస్తానా నువ్వు అంటే కన్న తండ్రి అనుకున్నాడే నా బిడ్డకు ఇచ్చేది ఎంత నేను సంపాదించిన 50 ఆస్తి లోపల అంతల కొంత
నా కొడుకు చెప్తే వాడు సంతోషపడుతుంది. వాని రాకటగా నేను 1000 గంటలతో ఎదురు చూస్తాను, ముహూర్తం దగ్గరికి వస్తుందని. కొరి కొడుక కాబోయే బావది చంద్రసేన నగరం, బావ పేరు ఇంద్రసేన మహారాజు. అబ్బాయిని చంపుకొని మంత్రి దాసి చేతులు పెరిగి 20 ఏళ్ళ కొడుకయిందాట. శల్య పోటవ బావ చూసింది, బావ పోటవ శల్య చూసింది. ఇరుగురు పిల్లలు ఇష్టపడ్డరు. లగ్గం కోటు పెట్టించిన రేపు లేదు ఎల్లుండి పొద్దున శుక్రవారం నాడు పొద్దున 9 గంటల 5 నిమిషాలకు లగ్గం వచ్చింది. శల్యకి ఇయ్యబోయే కట్నం 7 దక్కల్ల ఎండి, 7 దక్కల్ల బంగారు, 4 కరెట్ల కత్నం, 7 లక్షల రూపాయలు కనుకనేవి ఎదురు కోళ్ళ కాడ ఎదురు కట్నం పోతానన్నారా కొడుక. నానా ఆ దొంగ లంజకు ఇంత డబ్బేం అవసరం లేదు. ఎవడన్నా దాన్ని అందాన్ని చూసే పెళ్లి చేసుకొని పోవాలి. కానీ ఈ పెళ్లి ఎవడన్నా దాన్ని అందాన్ని చూసే పెళ్లి చేసుకొని ఈ పెళ్లి రద్దు అంటాడే. అయ్యా తండ్రి ఈ మాట చెప్తే కొడుకు ఆ మాట అన్నడే. కొడుకు బలంగిరి మహారాజు బిడ్డ ఇంద్రవతిని లంజాని అన్నప్పుడు బిడ్డ వాళ్ళ ఇరుగురి మధ్యలో ఉన్నదా? ఊరు బయట పూల తోట్ల మాలగట్టి మాల మీద గిరేసి గోడ దెబ్బ చెంప దెబ్బ తినకుండా 20 ఏళ్ళ బిడ్డ దాశీలతోని కనుక నాకొక్క అన్న, నాకు అవ్వ, నాయన, నా వదిన కనుక సంబరంగా ఆ బిడ్డ మాల మీద ఉన్నది. కన్న తండ్రి కొడుకు మొక్కలు చూసింది. ఓరి నీచుడా, నా బిడ్డను ఎంత మాట అంటేవిరా? వీనికో చీర కొంటే అట్టచ్చనా? నా బిడ్డకో రేఖ బట్టి అట్టచ్చనా? నా బిడ్డను చదివిస్తే సాధ్య అట్టచ్చనా? మరి నా బిడ్డను లంజాని అంటే నా కొడుకును దెబ్బ కొడతారా? నా కొడుకును చెంప దెబ్బ కొడితే నా ఆగిట్ట నిలుసోని మా నాన్న వచ్చిండయ్యా అని కోరుతాడు. నా కొడుకు 7 పిన్నోళ్ళు 4 ఇంట్లో ఏం చేసడానికి నా ఇంటి చెప్తాడు గురికత్తాడు. నేనే పెద్దోళ్ళు ఉండనా? నాకన్నా పెద్దోళ్ళు లేడా? ఏమయ్యా బల్లాని రాజా, నువ్వంటేంది, నీ షాట్టలు అంటే ఏందయ్యా? ఇవాళ పొద్దుట రాగా ఎల్రెడ్డి మల్రెడ్డి పొలగాడు లేకుండా పొల్ల పెంచెత్తా చేస్తాను బాధపడ్డోడావు. వచ్చే రాకడతోని గంత దెబ్బకు వచ్చిన చెంపకు 5 ఏళ్ళు అట్నే అంటుకున్నాయని నాకన్నా పెద్దోడు నన్ను నిలదీసి అడిగితే నా కడుపు చింపుకుంటే నా కాళ్ళ మీద పడతాన్ని చూసుకుంటా నా ఏలు ఎట్లా కంచె పడుచుకుంటూ పిల్లగా చేమెరక ఉండి దెబ్బ తల్లి కాకి తెలుసుకున్నందుకు నా కొడుకు తెలిసే అన్నడో తెలివగా అన్నడో. తల్లి 7 మేడలకు తీసుకుపోయి బతిలాడి బమలాడి కనుకనే నా బిడ్డను లంజన్న ముచ్చటైతే నా బిడ్డ ఇందులో పోయిన లేదు. నా బిడ్డను తెలియకుండా నా బిడ్డను దాటించిన వాడిని కావాలనుకున్నాడే అమ్మా. కొడుక బలంగిరి రాజా, మన తండ్రి కొడుకులకు బదట్లలో ఎందుకు రారా కొడుక అని కొడుకు రెక్క పట్టుకొని మేడల్లోకి తీసుకొచ్చండు అవ్వా. కొడుకన్న మాటలు కన్న తండ్రి కడుపుల కత్తి మెరుపై మెరుతాన్ని. అయ్యనా కొడుకు రారా, కొడుకు రారా, కొడుక కొడుకు బలంగిరి రాజు నీరు పడి పోను నా కొడుక సాయితాలు బట్టి నా కొడుకు నీ మనసు మారరా నా కొడుక, నీ గుణం మారరా నా కొడుకు, మాటలేనా నా కొడుక, ఒక్క బిడ్డాను గాని నా కొడుకు రాజాపర్ రాజుల్లా నా కొడుక అని పేరు నాకు రేపు ముందు నడిచిరా నా కొడుక, పెళ్లి అయ్యిరా నా కొడుకు, నీకు నమ్ము పెడతా నా కొడుక, పెడతా నా కొడుకు, నేను నీ కాళ్ళు వెంకరా అన్నగారు ఎట్లా వచ్చే నా కొడుక, చంద్రన్న పాదం నా కొడుక, కుమర్జీ పోదివారా నా కొడుక, ఊరి కొడుక బలంగిరి రాజా. నేను దిగ బరికట్టి నీ కాళ్ళ మీద పడితే చంద్రన్న గుర్తు మర్చిపోయి ఇవాళ కాలు కొద్ది నంగిన వార కొడుక, కొడుకరారా కొడుక, కొడుకరారా
బలంగిరి రాజా వన్నవాడాలు ఇదల్లే కొడుక ఇంటే కొడుక బతికది కొడుక నువ్వంటే కొడుక నీ చెల్లెకు కొడుక ఇక్కడి ప్రేమ కొడుక నిన్ను నందిరా గడియ బతికది చెల్లె ఊరి కొడుక బలంగిరి రాజా నిన్ను చూడండి నీ చెల్లె గడియ బతికది నా అన్నడు బాయనని నీ తొమ్మలు కాస్తదిరే కొడుక నా బిడ్డను నీ నోరు పడిపోను నువ్వు నోటి నిండా లంజాని అంటి వారనాయన నువ్వు లంజన్న మాట నా బిడ్డ ఇందురవ్వ ఇంటే కొడుక ఓరి అన్న బలంగిరి రాజ నీ తోడ నేను వాడదా అన్న పుట్టడమే నేను చేసిన తప్ప నేను చేసిన నేరవారా అన్న నీ ఎన్ను నన్ను పోని పుట్టిన కాదు నన్ను నీ తన్ను జీకి బతికిన అన్న నీ నోరు పడిపోను నువ్వు లంజాని అనల్లా నేను భూమి మీద బతకల్లారా అన్నా నేను బతికిన దానిలో ఫలితం లేదు అన్నా నా కడుపు నింపుది రాను నా బిడ్డ ఒకవేళ చిన్న మనసు చేసుకొని మాల వీధికెళ్ళి మాల కింద పడి నా బిడ్డ ప్రాణం పోతే నా కన్న కడుపు రా కొడుక కడుపు రా కొడుక మొదటి కొడుక నీకు దండం పెడతా బంధుగా మాటలు చేసుకున్న భార్య నన్నట్టు నోటి నిండా నీ నోరు పడిపోను నా బిడ్డను లంజాని అంటివి నా బిడ్డను పెళ్లి చేయొద్దు పేదవానికి అంటాన వార కొడుక నేను పడ్డ గడ్డవు నేను పడ్డ నిట్టూరు నీకేమి తెలుసురా కొడుక ఇయ్యాల చెట్టు అంతా కొడుకుని చెట్టారు రాసి మీద కూర్చొని కొడుక అయ్యాల నా అంత తోడు లేడని ఉంచిపోతాను ఇది నీకు పద్ధతి కాదు కొడుక కోట్లు సంపాదించేది కొడుకుల కన్నారు లక్షలు సంపాదించేది బిడ్డల కన్నారు రానాయన కొడుక రారా కొడుక కొడుకులంటే కొడుక ఈ కన్నుల కొడుక అడివిల్లాలంటే కన్నుల కొడుక ఆడివిల్లలంటే ఎట్ల మంది వారి కత్తరం అన్నారు మొగ కొడుకులంటే అది ఎట్ల మంది మొట్టు కత్తరం అన్నారు నాయన కొడుక నువ్వు పుట్టినాడు అమ్మురానికి కొడుకు చెప్పనని వీలేదు కొడుకు పుట్టిండాను రాజాపారాదుల్లా గర్వంగా కొడుకు చెప్పుకున్నారా కొడుక ఏ తల్లిదండ్రి రాదులైనా అనుకుంటారు కొడుకు పుట్టిన్నాడు ఆడివిల్లై భూమి మీద కట్టిన్నాడు కొలుసూరు కొడుకు కావాలి మనసూరు విద్య కావాలన్నా అంత అదృష్టవంతురాలు లేదా అని సంబరపడతారా లంగైనా మంచిదే వాడు దొంగైనా మంచిదే నా గర్భాన కొడుకు పుట్టిండు నేను కుక్కిలబడ్డ నాడు కూడు వెళ్తాడు మట్టెత్తి మంచిళ్ళు పోతాడు సత్యన్నాడు ముందు నడతాడు కాటి కాడ కొరిని పెడతాడే అమ్మా నా ఇంట్లో జ్యోతి ఆరిపోనీయడు నా ఇంటి ముందర నలుగురిని చేయగలిగిస్తాడు నా పేరు నిలుతుండ పెడతాడు నేను వచ్చినా నా ఇంట్లో దీపం మరగదనుకున్నారా కొడుక నా ఆశలన్నీ కొడుక ఆశలన్నీ కొడుక నిరాశలు కొడుక కొడుక చెల్లె పుట్టిన్నాడు బిడ్డ పుట్టిన్నాడు పుట్టడు పైన ఆడిది పుట్టిన్నాడే అక్కడ ఆడివిల్ల పుట్టిన్నాడే అక్కడ ఉన్నారు కూర వండుకుంటామా వండుకుంటామా ఆడివిల్ల తోట కూర ఒక్కడు ఉన్నారు కులం పిల్ల కులానికి కరవ అందరే అవ్వా అరిసేతుల నీళ్లు పోసి వరిమలు పోలే గంటికి రేపు పోలే నా బిడ్డను దాదుకున్న ఎంత గౌరంగా దాదుకున్న ఏనాడో ఓనాడు బిడ్డను గర్భ దాటి ఎందు తప్పని ఒకరించి ఉండట ఆడివిల్లై పుట్టినప్పుడు చల్లగా తప్పదన్నారు రానాయన భగవంత ఇయ్యాల నాకు ఇంత తెలివి ఉండేందుకు నేను ఇంత సంపాదించేందుకు ఏనాడో ఓనాడు పరాయించి కొడుకు కాళ్ళు మొక్కంది నా గర్భ బిడ్డ దాడలు నేను పుట్టలకు విడిపోయిన నీ చెల్లె పుట్టిన్నాడు రానాయన కొడుకరారా కొడుక రాజా తల్లిదండ్రి రాజురా ప్రేమాలు కొడుక ఏమి తెలుసురా కొడుక అవ్వయ్య ప్రేమలు నీకేమి తెలుసురా కొడుక 60 ఏళ్ళ పెద్ద మనసులైన శాతగాని నాడు అవ్వయ్య రాజులు కాడ గిట్ల కూర్చుంటే ఆ కొడుకు 2 దాముల పొద్దుకు కనిపించకపోతే మాకే పుల్లెడు వేగురు
గుంజుతానై మా కొడుకు పొలం గాలి వాయన బాయి గాలి వాయన బర్ర గాలి వాయన బర్ర గాలి వాయన మా కొడుకు రాక బాయనని కాడ గిట్ల కూర్చొని కొడుకుల రాకడ చూస్తారు 60 ఏళ్ళ పెద్ద మనసున అమ్మయ్య కనుకనేమి కొడుకుల మీది ప్రేమలు ఓవు రా కొడుక వాడు లంగ గాని దొంగ గాని గుండ గాని తావు తోడు గాని అత్తంత తిరిగి వచ్చి గొర్రెం గాని పోయి కాలరెక్కలు శుద్ధి పెట్టుకొని వాడు ఇంట్లోకి పొంగవో అవ్వా తిన్నవా నాయన తిన్నవా అని మందలు ఎత్తుకుంటూ పోయి దాని కూతున్న తల్లిదండ్రులు అనుకుంటారు మేము తినకున్నామంతే కానీ నా అవ్వ నా కొడుకు అయి చచ్చిందా అని వాళ్ళ ఆకలి చల్లారిపోతుంది అవ్వయ్య ప్రేమలు నీకేమి తెలుసు రా కొడుక ఊరికి పోయిన పల్లెకు పోయిన సిటికి పోయిన ఫంక్షన్కు పోయినా పుట్టడాకలు అయిందంటే దుకాణం మీదికి పోయి కాయో కట్టుకొని గుల్లెడి వేగులు గుందంటే నోటి గారికి చెయ్యి పోతుంది ఇంటికాడ ఉన్న పిల్లల అది కత్తలు నా కడుపు పాలు కూడా కొట్టుకపోతుందా నేను బస్ స్టాండ్ లో ఇంటికి పోయేటాకు నా కొడుకు నా బిడ్డ మా అవ్వ మాకేం చెప్తాందో ఎదురుగా ఉరికొచ్చా నా పిల్లలకి ఏమి అని పుట్టడి ఆకలి అనుకుని సంచలు పెట్టి తెచ్చి పిల్లలకు పెట్టుకుంటే ఇంత పిల్లలు ఇంత తైదర్రా నాయన ఏ వారం చేసే రైతుకు కనుక నేను పచ్చడి చేను మీద ఎన్ని ఆశలు పెట్టుకొని ఏ వారం చేస్తాడో పసి పిల్లల మీద తల్లిదండ్రికి కన్ని ప్రేమలుంటేనే పిల్లలు పెద్దోళ్ళు అయితే ఇవాళ చెట్టు అంతా కొడుకుని చెప్తే నాకు ఎదురు తిరిగి కాళ్ళ మీద పడితే దానికి తగ్గిన వారనాయన ఇవాళ నీ మనసు కనుకుంటాను వార కొడుక చెల్లె ఎందు రవ్వకు 7 దక్కల్ల ఎండి 7 దక్కల్ల బంగారం 7 లక్షల కట్టం ఎదురుకోళ్ళ కాడ వస్తానంటే నీ మనసు కనుకుంటానమేమో మా నాన్న పాడుబడ నా చెల్లెను రాసి మీద కూసుండ పెట్టి నన్ను దైద్యం చేస్తాడు నన్ను బిచ్చగాన్ని చేస్తాడని అనుకుంటాను వార కొడుక నీ చెల్లెను రాసి మీద ఎందుకు కూసుండ పెడతా నిన్ను బిచ్చగాన్ని ఎందుకు చేస్తారా కొడుక ఇద్దరిని కన్నది ఇదే కడుపు మేక సల్ల విలువ నాకొక్క కొడుకు నాకొక్క బిడ్డను నేను సంబరపడ్డ కాదురా కొడుక ఈ శల్యను కుడి దొక్కల కనలేదు రాశి మీద కూసుండ పెడతలేను నిన్ను ఎడమ దొక్కల కనలేదు బిచ్చగాన్ని చేస్తలేను నా గర్భాన నీ శల్య ఆడదై పుట్టినందుకు నువ్వు మొగోడవై పుట్టినందుకు రానాయన చేసినటువంటి వారం లోపల నువ్వు మొగోడమైనందుకు ₹90 భాగం నీకు నేను నీ శల్య ఆడదైనందుకు నేను 10 పైసల భాగం ఎవరన్నా చెట్టు కింద పుట్టాడు దాని అందం చూసి పెళ్లి చేసుకుని పోతే పెళ్లి చేయాలి కానీ రూపాయల 10 పైసల భాగం వేయడానికి లేదు వారి రేపు కాళ్ళ నువ్వు కాలం అయితే ముందు నడిచేది నీ మొగోడు నీ అప్పుడు అదే కుప్ప నాదే వారి అయ్యా ఆనాడు అనుకున్నాడు ఆ కన్న తండ్రి చూడు కాళ్ళ మీద పడితే జాడిచ్చి తంటే అంత దూరాన పడ్డాడు కొడుకు ముఖం చూసింది వీడిని చేసేది ఏమున్నది కదువ పట్టుకున్నా కడుపులో తల పెట్టినా కాళ్ళ మీద పడ్డా జాడిచ్చి తండ్రి నా కొడుకు కనికరం కలగలేదే నా కొడుకు నన్ను దండింది చూస్తే నా బిడ్డ ఇందిరమ్మ బతుకుద్దా ఈ తండ్రి కొడుకులకు జరిగే తగు కనుక నేను ఆ బిడ్డకు తెలియదు మాలగట్టి మాల మీద ఉన్నది అప్పటి వరకు తండ్రి మనసు కనుక్కున్నాడు ఎవని బిడ్డలు ఎవని కొడుకులు ఈ బిడ్డలు పార్వల వీళ్ళు ఎవనోని పిల్లలు కాదురా నేను ఆ లోకములకెళ్ళి భూలోకం వచ్చున్నాడు నాకు కొడుకు విద్య ఉండాలని చెరువుగల సంకని ఎత్తుకొని వచ్చున్నా రేపటి కాళ్ళ సాగు నగదు బతుకు ఉచ్చరారు కాసు 50 ఏళ్ళు అందరు నేను హౌసు కూడి సత్యన్నాడు నన్ను పాదల పెట్టుకొని ఎత్తుకొని పోతుంటే మా నాయన పోతాడు నేను ఈ భూమి మీద ఉన్న మా నాయన తోడు పోతాను ఈ కుక్క నా పేడ కొమ్మ పట్టుకొని వస్తానే అవ్వ కొడుక బలంగిరి రాజయ్య
నచ్చన్నాడు నా కొడుకు ముందు నడుస్తాడు నా బిడ్డ ఎనక ఏడుచుకుంటూ వచ్చే సచ్చిన నా జీవికి సర్గం దొరుకుతుంది అనుకున్న మనం ఉండంగానే నా కడుపు రింపుటివి కదా రా కొడుక ఆడినాడే కాళ్ళ మీద పడితే దాడిచి దంజినకు రేపు నేను మంచంలో పడ్డనాడు నాకు బుక్కడు ఊ పెడతావన్న గ్యారంటీ ఏమున్నది నీ లోకంలో గొప్ప కొసానికి సత్యంగా సమాధి మీద బయటను కట్టేసినట్టు నీ కూడు ముగిపోను కుంట కొమ్ముకు పెడితే నీ పువ్వు అందినత్తనారనాయన పుట్టినట్టు గనకనేమి పాపి గర్భంబు చెడిపోను గనకనేమి 10 మంది బిడ్డలు 10 మంది కొడుకులు వాడు పుట్టనేలా పుట్టి గిట్టనేలనే అవ్వ పేరు నిలబెట్టేటోడు గనకనేమి కొడుకులే కావాలన్న గ్యారంటీ ఏమీ లేదు అమలారవరి ఆడిదైనా పర్వాలేదు మొగోడైనా పర్వాలేదు మానవ జలం అంతా మంచి జలం ఏది కాదు భూమి మీదకి వచ్చిన 4 రోజులు బతికిన మానవుని పేరు 4 తరాలు ఉండాలన్నారు ప్రపంచంలోన గనకనేమి అందరూ కొడుకుల చేతి భూమి 100 ఏళ్ళు బతికి వీర స్వర్గం అందినోళ్ళే ఉన్నారా బిడ్డల కన్నా తల్లిదండ్రి గనకనేమి ఈ భూమి మీద బతికి 60 లేదా వాళ్లకు ఆ వాకి సంబంధం లేదా వారి బిడ్డల కన్నా విలువ నీకేమి తెలుసు రావు 4 బిడ్డల కన్నా తల్లిదండ్రి వెనక కట్టే ఆ 4 బిడ్డల బుద్ధిమంతులై ఓ చెల్లేమో అక్క మన అవ్వ మన నాయన ఇది కట్టం చేసి కాని కట్టం చేసి మనం ఈ స్థాయిలో బతుకుతాను మన అవ్వ నాయన కొడుకులకు నోసుకోలేదే చెయ్యలా నేను నెల ఉండి మన అవ్వయ్య నడుచుకుందామని ఆ అల్లుళ్ళు ఆ బిడ్డలు అవ్వగారి ఇంటికి వచ్చి కొడుకులున్న దానికన్నా గొప్ప పండుగలు చేసి అవ్వయ్యను దావతలేసి పేరు తెచ్చుకున్న బిడ్డలు ప్రపంచంలోన ఎంతమంది లేరు రా కొడుక కొడుకులు ఎవరి కొడుకులే అవ్వయి ప్రపంచంలో రూపాయికి 70% బిడ్డల కన్నా తల్లిదండ్రి ఉన్నారు పావులే కొడుకుల కన్నోళ్ళు ఉన్నారు కొడుక ఇయ్యాల నా కడుపు నింపు దూరా అనుకున్నాడు కొడుకు పుట్టిన్నాడు నాకు కొరివి పెట్టే కొడుకు అనుకున్న బిడ్డ పుట్టిన్నాడు మరి అయ్యో కూడు పెట్టే కూతురు అనుకున్నా ఇవాళ కొరివి పెట్టేది నేను చూడొత్తనా వారి కొరివి పెట్టేది కొడుకు కన్నా కూడు పెట్టే కూతురే మిన్ననుకుంటున్నా బిడ్డను చూసుకోనే బతుకుతాను నా గర్భాన్నే పుట్టలేదనుకుంటున్నా ఇంతకెళ్ళి